Hi, hello, namaste, welcome to my channel. Easy Hello Cooking channel. ఈ రోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ pancakes ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ముందుగా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేయండి. అండ్ నేను ఈ రోజు బేసిక్ pancakes ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఈ pancakes వచ్చేసి నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ తో కనుక మీరు ఫాలో అయితే పర్ఫెక్ట్ pancake ఎప్పుడు వస్తుంది మీకు. సో మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినా లేదు ఇంతకు ముందు నా ఛానల్లో వీడియోస్ ఏమైనా మిస్ అయినా ఇక్కడ ఒక అనౌన్స్మెంట్ అండి. నా ఛానల్లో గివ్ అవే అనేది రన్ అవుతుంది. ఇది June 16th వరకు రన్ అవుతుంది. సో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. అండ్ గివ్ అవే లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో లింక్లోకి వెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవుతూ మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్ నేను ఇక్కడ రెసిపీ స్టార్ట్ చేశానండి. ఇక్కడ ఫస్ట్ నేను ఒక ఎగ్ తీసుకుంటున్నాను. అండ్ ఈ ఎగ్ని కొంచెం మనం బీట్ చేసుకోవాలి. అండ్ ఇది మరీ ఎక్కువ ప్లఫీగా అవసరం లేదు, జస్ట్ నార్మల్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. అంటే అది ఎగ్ అంతా కూడా బాగా మిక్స్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనం 100 grams ఆఫ్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాము. 100 grams ఆఫ్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ మనం చక్కగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అంటే అన్నీ ఒకసారి వేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు, బట్ ఏమవుతుందంటే అప్పుడు మనకి కొంచెం కష్టం అవుతుంది మిక్స్ చేయడానికి. అది ఇలా కొంచెం కొంచెం వేసుకున్నా మిక్స్ చేస్తే చాలా ఈజీగా మిక్స్ అవుతుంది, లమ్స్ కూడా అలాంటివి రావు. సో ఇక్కడ నేను అగైన్ 200 grams ఆఫ్ మైదా యాడ్ చేస్తున్నాను. ఈ మైదా కూడా అంతా వేసుకున్నాక నెమ్మదిగా మనం అంతా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు 200 grams ఆఫ్ మైదా యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇది మిక్స్ చేసేటప్పుడు మనకి బ్యాటర్ అంతా టైట్ అవుతుంది. సో దీన్ని అబ్సల్యూట్లీ మనం దోశ బ్యాటర్లా ప్రిపేర్ చేయాలి కాబట్టి కొంచెం మిల్క్ యాడ్ చేసుకోండి. ఇన్ కేస్ ఎవరైనా ఎగ్ వద్దు అనుకుంటే కనుక కంప్లీట్గా ఇది అంతా ఎగ్ స్కిప్ చేసేసి మొత్తం బ్యాటర్ అంతా కూడా మిల్క్తోని మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ నేను ఇక్కడ 1 spoon ఆఫ్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఈ వెనీలా ఎసెన్స్ కూడా కంప్లీట్గా దీంట్లో మిక్స్ చేసేసుకోవాలి. అండ్ వెనీలా ఎసెన్స్ కూడా వేసేసుకున్నాక దీన్ని మనం ప్యాన్కేక్ కిచెన్స్ కొంచెం ఫ్లఫీనెస్ రావాలి. దానికోసం మనం ఇక్కడ 1 spoon ఆఫ్ బేకింగ్ పౌడర్ అండ్ 1 spoon ఆఫ్ ఒక 1/2 spoon ఆఫ్ బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఇది బేకింగ్ సోడా ఈజ్ ఎప్పుడు కూడా 1/2 ఉండాలి బేకింగ్ పౌడర్కి. సో ఇప్పుడు ఈ రెండు కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాక దీన్ని స్ట్రైట్ అవే తీసుకెళ్ళి ప్యాన్ మీద మనం ప్యాన్కేక్స్ వేసేస్తున్నాం. సో ఇక్కడ నేను కొంచెం బటర్ వేసాను, ఒక 1/2 spoon. అండ్ నేను బ్యాటర్లో ఎలాంటి సాల్ట్ యాడ్ చేయలేదు. ఇఫ్ మీ బటర్ ఎందుకంటే నా బటర్ వచ్చేసి సాల్టెడ్. సో మీరు కనుక అన్సాల్టెడ్ అయితే బ్యాటర్లో కొంచెం సాల్ట్ చిటికెడంత సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ కొంచెం ఎక్కువ దీన్ని దోశలా స్ప్రెడ్ చేయకుండా జస్ట్ మన ఊతప్పం టైప్లో 2 గరిటెలు తీసుకొని వేసాను అనమాట. ఎక్కువ కూడా దీన్ని స్ప్రెడ్ చేయట్లేదు, చిన్నగానే ఉంచాను. అండ్ మధ్యలో కావాలంటే కొంచెం బటర్ యాడ్ చేసుకోండి. సో దీన్ని మనం సెకండ్ సైడ్కి ఫ్లిప్ చేయాలి. మెయిన్ వైల్ నేను ఇక్కడ చాక్లెట్ సిరప్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ నా వీడియోస్లో పెట్టున్నాను. దీని లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానని ఎవరికైనా కావాలంటే ఆ లింక్ చూసుకోండి. అండ్ నేను సెకండ్ టైం ఫ్లిప్ చేస్తున్నాను. అండ్ ఈ సెకండ్ సైడ్ కూడా మనకి బాగా కాలాలి. అండ్ ఇది ప్యాన్కేక్స్ మనకి ఫ్రై అవడానికి లెస్ దాన్ 1 minute అవుతుంది, ఎక్కువ టైం కూడా తీసుకోదు. సో నేను సర్వ్ చేసేస్తున్నాను విత్ చాక్లెట్ సిరప్. ద బెస్ట్ కాంబినేషన్ ఫర్ ప్యాన్కేక్స్ అంటే చాక్లెట్ సిరప్ అండి. చాక్లెట్ సిరప్ అనేది అసలు 2 best కాంబినేషన్ ఫర్ వెనీలా ప్యాన్కేక్స్. అండ్ వెనీలా ప్యాన్కేక్స్కే కాదు, నార్మల్లీ ప్యాన్కేక్స్కి చాక్లెట్ సిరప్ అనేది ది బెస్ట్ కాంబినేషన్. ఎక్కడో కొన్నిటికి ఈ కాంబినేషన్ కాకుండా వేరే కాంబినేషన్స్ తీసుకోవచ్చు, కానీ బేసిక్గా ప్యాన్కేక్ అంటే చాక్లెట్ సిరప్ ఇస్ ద బెస్ట్ కాంబినేషన్. వేడి చాక్లెట్ సిరప్లో వేడి ప్యాన్కేక్ పెట్టుకొని తింటుంటే ఇట్స్ ఆసమ్ అన్నమాట. ఐ స్వేర్ మీరు కనుక ఒకసారి ఇలా వేడికి ఇవి ట్రై చేసి చూడండి. యూ నెవర్ గో టు ఇది అసలు మీ ఆల్ టైమ్ ఫేవరెట్ కాంబినేషన్ అయిపోతుంది అనమాట, అంత బాగుంటుంది. అండ్ ఇది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం. అండ్ సాసెస్ కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. నా మాట అబద్ధమైతే ఒకసారి మీరు చెక్ చేసుకొని చూసుకోండి, నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మేము ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఉన్నామని, ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ ఇస్తాను. సో మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అని. అండ్